హరి ఓం గణానాం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతానుష్ఠం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప గురించి సో 11వ శ్లోకంలో ఉన్నాము. వాస్తవంగా ఇక్కడ భాష్యం కొంత అధికంగా ఉంది, విచారం ఒకటి టేకప్ చేశారు. అంచేత ఇదంతా 11వ శ్లోకం భాష్యం ఏం కాదు, ఒకే ఉపోద్ఘాత భాష్యం. ఒకసారి ఈ భాష్య భాగం అయిపోతే శ్లోకాలు ముందుకు ఈజీగా ముందుకు వెళ్తాయి. మళ్ళీ సడన్గా ఓ చోటకు వచ్చేప్పటికి విచారం వచ్చేస్తే మళ్ళీ ఆ శ్లోకం దగ్గర ఆగిపోతుంది. సో అలా నడుస్తూ ఉంటుంది మార్గం. శ్లోకం అందాము. అశోచ్యానన్వశోచస్త్వం జ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూశ్చ శోచంతి పండితాః. చూడండి, మన సమాజంలో మరణాన్ని మనం చాలా హేయమైనదిగా, అమంగళమన్నట్టుగా, ఒక పెద్ద అగ్లీ ప్రాసెస్ కింద దాన్ని మనం తయారు చేసి పెట్టుకున్నాం. అది అలా ఉండాల్సిన అవసరం లేదు. పరీక్షిత్తుకి మరణం సంప్రాప్తమైనప్పుడు ఆ మరణాన్ని ఆయన ఒక అందమైన ఒక కళ కింద దాన్ని మార్చుకున్నాడు. కాబట్టి మరణం అనేది ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ కింద కానక్కర్లేదు, ఒక అగ్లీ ఇనాస్పిషియస్ ప్రాసెస్ కానక్కర్లేదు. ఇట్ కుడ్ బి పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఆ రకంగా దాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. దానికి చేయాల్సిందల్లా ఒకటే, అంటే ఏదో ఖరీదైనటువంటి హాస్పిటల్లో మరణించటమో అలా కాదు, అది కాదు దానికి చేయాల్సింది. మరణం విషయంలో ఉన్నటువంటి భావజాలాన్ని క్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరణం గురించి మనం అనుకునే ప్రతి సర్వము కూడా ఇట్ ఈస్ రాంగ్. ఒకసారి సమాజంలో ఒక భావజాలము ఫిక్స్ అయిపోతే దాన్ని బట్టి సామాజికుల యొక్క ప్రవృత్తి కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. మీరు గమనించండి, నేను దీని గురించి చాలామంది మహాత్ములు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉన్నారు, ఒక ఆవేదనని వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ తీసుకోండి, ఈ ప్రీస్ట్ ఉంటాడు, ఏదో ప్యాస్టర్ అనో బిషప్ అనో ఏదో ఉంటారు. ఇప్పుడు మంచి అయినా చెడైనా, మంచి అంటే మంచి చెడు అన్నది ఉంటే రిలేటివ్ ఐడియాసే కదా, వాటిని రెండింటినీ ఆ ప్రీస్టే హ్యాండిల్ చేస్తారు. నిజానికి ఎవ్రీ చర్చ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ గ్రేవ్ యార్డ్. చర్చి పక్కనే ఉంటుంది, ఒకటి చర్చి వెనకాల కూడా ఉంటుంది. అండ్ మీరు చర్చికి వెళ్తే దేవుడి ప్రార్థనలకు సంబంధించి గైడెన్స్ ఎవడిస్తాడో, మనిషి మరణించినప్పుడు కూడా అతనే గైడెన్స్ ఇస్తాడు. సో ది ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ, he is the one who marries Diana to Philip, and he is the one who conducts funeral rites of Diana. వాడే, అదే చర్చి, అదే ప్లేసు. అదేదో అద్భుతం అని నేను అంటలేదు. బట్ మన సమాజంలో మరణాన్ని ఒక అగ్లీ ప్రాసెస్ కింద మనం తయారు చేసి పెట్టుకోబట్టి, ఎవరైనా మరణించారనుకోండి, వీ నీడ్ ఏ ప్రీస్ట్. మరణిస్తే జనరల్లీ పీపుల్ నీడ్ ఏ ప్రీస్ట్. అండ్ దెన్ ఆ ప్రీస్ట్ని మనం చాలా చిన్న చూపు చూస్తాం. దాంతో ప్రీస్ట్కి కొన్ని మంత్రాలు, కొంత ప్రాసెస్ వచ్చి ఉండాలి నోటికి, స్మార్తం అని అంటారు. సో వివాహము, ఉపనయనము ఈ మంత్రాలు నేర్చుకున్నట్టుగానే మరి మరణానికి సంబంధించిన మంత్రాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి ఎవళ్ళు నేర్చుకోరు. ఎందుకంటే ఆ మంత్రం చదివితే అమంగళం. మంత్రమే చదవకూడదు, అమంగళం. ఆ మంత్రం చదివినవాడు అమంగళం. మరి మంత్రం చదవడమే అమంగళం అంటే వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇట్ ఈస్? చాలా తప్పు యాటిట్యూడ్ అది.
సో అలాగంటే వాతావరణం తయారైపోయింది. కొన్ని మంత్రాలు మేము వేదం చదువుకునే రోజుల్లో అన్ని మంత్రాలు ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎగర పెట్టేవాళ్ళం కాబట్టి ఈ మరణానికి సంబంధించిన మంత్రాలు తెలుస్తూ ఉంటాయి. అవి అన్నిటితో పాటు అవి కంఠస్థం చేశాను. కానీ ఎవళ్ళైతే కేవలము ఆ మంత్రాలని చదివి వాటిని ఆ కర్మని చేయిస్తారో వాళ్ళ యందు మనకి చాలా చిన్న చూపు ఉంటుంది. వాళ్ళని సమాజంలో తక్కువ వారిగా పరిగణిస్తారు. ది సోకాల్డ్ బ్రాహ్మిన్స్లో కూడా వాళ్ళని తక్కువగా పరిగణిస్తారు. వాళ్ళతోటి భోజనాలు చేయరు, వాళ్ళతోటి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు, వివాహాలు ఉండవు. ఈ విధంగా మళ్ళీ ఎవరైనా చచ్చిపోతే మాత్రం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పోయినప్పుడు మాత్రం మళ్ళీ వాళ్ళు కావాలి. సో ఈ విధంగా వీ మేడ్ డెత్ ఎ వెరీ అగ్లీ అండ్ పెయిన్ఫుల్ ప్రాసెస్. అలాగా అక్కర్లేదు. ఇట్ నీడ్ నాట్ బి లైక్ దాట్. డెత్ కెన్ బి వెరీ బ్యూటిఫుల్ అండ్ అ వెరీ పీస్ఫుల్ ప్రాసెస్. గతాసు నగతాసు నాను శోచంతి పండిత. ఎందుకంటే నేను మరణించబోతున్నాను అని అనుకుంటున్నంతసేపు అది ఆ అజ్ఞానము ఆ మరణాన్ని ఒక భయానకంగా మన ముందు పెడుతుంది. అలా కాకుండా మరణించేది నేను కాదు. సో ఆ చైతన్యానికి విజ్ఞానమయ పురుష వ్యక్తి అంటే తెలుసుకునేవాడు వ్యక్తి. అనేక విషయాలని అనేక ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటూ ఉండేవాడు వ్యక్తి, కానీ కేవలము ఎముకలు మాంసం మధ్య వ్యక్తి కాదు. కాబట్టి మరణం అనేది దేహానికి ఉంటుంది తప్పిస్తే నాకు ఉండదు. వాస్తవం జరిగి వీడు భయపడుతూనే ఉంటాడు, కానీ వాస్తవంగా జరగబోయేది ఏమిటంటే దేహము అది నశించే సందర్భంలో, అంటే దేహము పడిపోయే సందర్భంలో ఈ సోకాల్డ్ వ్యక్తి దాన్ని సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు. వీడు ఆ పని వివేకపూర్వకంగా ఇంకా దేహం పడిపోకముందే దాన్ని అభ్యాసం చేసుకుంటే సరిపడుతుంది. ఎప్పటికైనా జరిగేది అదే. కాబట్టి దేహము పడిపోతూ ఉంటే అది ఒక జీర్ణమైన వస్త్రాన్ని విడిచిపెట్టినట్టుగా జీవుడు ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. చాలామంది అడుగుతారు ఈ మరణానికి ఆ మరణానికి తేడా ఏమిటంటే, సో మరణానికి దారితీసే పరిస్థితుల్లో భేదం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ పాయింట్లో భేదం ఏమి ఉండదు. ఏమిటంటే ఏ మరణమైనా అది సూసైడ్ అవ్వచ్చు, లేకపోతే ఇలా కిచెన్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ కిచెన్లోకి వెళ్ళి మాట్లాడచ్చు రెడ్డి గారు, ఇలా కిచెన్లోకి వెళ్ళి మాట్లాడచ్చు, లేకపోతే ఆ బాత్రూంలో మాట్లాడండి. మీరు ఫీల్ ఫ్రీ. పాపం మళ్ళీ ఆయన పరిగెత్తడంత దూరం వెళ్ళి. సో ఇన్ విచ్ ఎవర్ వే యూ లుక్ అట్ ఇట్, సూసైడ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బలంగా ఉన్న వ్యక్తి మరణిస్తూ ఉండొచ్చు, అయితే అనారోగ్యం చేసి మరణించవచ్చు, ఏదో టెర్మినల్ డిసీజ్ వచ్చి, లేకపోతే వయస్సు ముదిరి సహజ మరణం అవ్వచ్చు. ఈ విధంగా ఇన్ని రకాల మరణాలను మనం భావన చేస్తాం. బట్ ఆల్ దీస్ డెత్స్ హ్యావ్ వన్ పాయింట్ ఇన్ కామన్. అదేమిటంటే జీవుడు దేహాన్ని త్యాగం చేసే సమయంలో ఆ దేహము ప్రాణశక్తిని తనలో నిలబెట్టే శక్తి దానికి ఉండదు. అది జీర్ణ వస్త్రంలాగా అయిపోతుంది. ఇప్పుడు మీరు మూట కట్టినప్పుడు పెసలో మినువులో మూట కట్టారనుకోండి, ఓ పాత వస్త్రం తీసుకొచ్చి మూట కట్టి చేతిలో పెడితే అది ఇంటి దాకా వెళ్ళదు, అది మధ్యలో పిట్లిపోతుంది. ఎందుకంటే ఆ వస్త్రానికి ఆ లోపల ఉండేటువంటి ఆ పెసంలో మినుముల్లో తనలో అట్టిపెట్టే శక్తి దానికి లేదు. కాబట్టి మూట కట్టి ఎదరవాడి చేతిలో పెట్టేప్పుడు ఏదో ఇంక పని అయిపోయింది అనిపించడం కాదు, మరి కొంచెం గట్టిగా మూట కట్టాలి. సో కొంచెం గట్టి వస్త్రంలో మూట కట్టాలి. పాతదైతే 2 పొరలు వేసి కడితే కొంచెం నిలబడుతుంది. ఈ దేహము కూడా ఒక మూటది. ఎప్పుడైతే జీర్ణ వస్త్రం అది బాగా పాత వస్త్రం అనుకోండి, ప్రాణం నిలబడలేదు. ఇప్పుడు గుండె ఇలా కొట్టుకుని ఇలా కొట్టాలంటే వీన్స్ ఏమో దడదడలాడుతుంటే ఇంకా గుండె ఏం కొడుతుంది? దట్ ఈజ్ వాట్ బీపీ ఈజ్. వెన్ ది వీన్స్ అవి ఆ రక్త ప్రవాహం యొక్క ఆ ప్రెషర్ని తమలో నిలబెట్టుకోలేవు. ఓల్డ్ పైప్స్ చిల్లులు పడిపోయినట్టుగా ఈ పైప్స్ లాగా అయిపోతే అప్పుడు హార్ట్ ఇట్ ఫెయిల్స్ టు ఫంక్షన్. దేర్ఫోర్ జీర్ణ వస్త్రము వలె దేహము పడిపోతూ ఉంటే సాక్షిగా చూడుతుంది. ఆ స్థితిని ముందు నుంచి వీడు అభ్యాసం చేసి పెట్టుకోవాలి. నేనే దేహము అనే భావంలో జీవించకూడదు. అసలు మహాత్ములు ఏం చెప్తారంటే అధ్యాత్మ సాధనలో చాలా ఎర్లీ స్టేజెస్లోనే దేహాత్మభావానికి అతీతంగా మనిషి బతకాలి అని చెప్తారు. అందుకోసమే మంచి వాల్యుయబుల్ లిటరేచర్ అది చదవమంటారు. సంస్కృతం నేర్చుకోవటం, రామాయణం వంటి
ఇతిహాసములను అధ్యయనం చేయటం, శ్రవణం చేయటం, భక్తిని కలిగి ఉండటం, గంభీరములైన ప్రసంగాల్ని శ్రవణం చేయటం, చదవటం, ఇలా చేస్తుంటే ఈ బాడీ కాన్షియస్నెస్ అలా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఓ ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, వాడికి మీరు ఏది పెట్టినా భోజనం చేసేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడి కాన్షియస్నెస్ భోజనం మీద ఉండదు. హీఈస్ కాన్షియస్ ఆఫ్ హయ్యర్ థింగ్. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు భోజనమే చేస్తాడు, ఇంకే పని చేయడు. బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, లంచ్ చేస్తాడు, డిన్నర్ చేస్తాడు. మధ్య కొంతమంది అలా ఉంటారు, విలేజెస్లో పని పట్ట లేకుండా అలాగే ఉంటారు. మధ్యలో ఇటు తిరుగుతాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, మళ్ళీ ఇటు తిరుగుతాడు, భోజనం చేస్తాడు, ఇటు తిరుగుతాడు, డిన్నర్ చేస్తాడు, ఇటు తిరిగి లేదా ఎక్కడ అక్కడ ప్యాకెట్ పడుకుంటాడు. వాడికి కడుపు నిండా మీరు నచ్చి భోజనం పెట్టడం చాలా కష్టం. ఎవళ్ళు వాడిని సంతోషపెట్టలేరు. ఎందుకని? వాడికి ఉన్న ఒకే ఒక ఐటమ్, ఇంపార్టెంట్ ఐటమ్ భోజనం. ఇంక మిగతా ఏం లేవు వాడికి. హీ ఈజ్ వెయిటెడ్ ఫర్ ది లంచ్ అండ్ ఆఫ్టర్ లంచ్ హీ టేక్స్ రెస్ట్ అండ్ వెయిట్స్ ఫర్ ది డిన్నర్. వాడికి ఒక రోజు మొత్తంలో ప్రధాన కార్యం లంచ్, డిన్నరే. అది అంతా మీరు సరిగ్గా చేయలేదనుకోండి, వాడు పాపం కష్టపడిపోతాడు. వాడికి ఉన్నదే అది. కాబట్టి అటువంటి వాడిని చక్కటి భోజనం పెట్టి తృప్తిగా ఉందని అనిపించడం చాలా కష్టం. అటువంటి వాడు ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. కూర బాగుందంటే పులుసు బాగోలేదంటాడు, పులుసు బాగోలేదంటే మరొకటి బాగోలేదంటాడు. అదే కొంత విద్యా వ్యాసంగంలో పడ్డాడు అనుకోండి, వాడికి ఎప్పుడైనా మరీ అధ్వాన్నంగా ఉంటే, ఉప్పు బాగా ఎక్కువ వేస్తే అరే ఇది బాగోలేదని అనిపిస్తుంది తప్పిస్తే, కొంచెం గుడికి బారెడు దూరంలో ఎటున్నా తినేసి లేచకపోతాడు. ఎందుకంటే వాడి మనస్సు ఇంకో చోట ఫిక్స్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా దేహాన్నే అలా భావన చేసుకుంటూ, సామాన్యంగా మానవులు అలాగే ఉంటారు. దేహము దేహము దేహమని భావన చేసుకుంటూ కూర్చుంటే ఆ మరణం అనేది అది ఒక మహాభయానకమైనటువంటి ఘటన. ఒక వజ్రం అలాగా నెత్తిమీ పడడానికి సిద్ధంగా ఉందన్నట్టుగా వీడు అలా భయపడుతూ ఉంటాడు. వీడి భయాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఒక పెద్ద హెల్త్ ఇండస్ట్రీ అనే పేరు మీద వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మన భయమే వాళ్ళకి పెట్టుబడి. వాళ్ళు పెట్టుబడి ఏదో రూపాయలు పెట్టుబడి పెట్టేది మీరు అనుకోవద్దు. జనులకు ఉండే భయమే పెట్టుబడి. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఇస్తారంటే, మీ గుండె చేసే చప్పుళ్ళు వింటున్నారా? పేపర్లో అడ్వర్టైజ్మెంట్, గుండె చేసే చప్పుళ్ళు వినండి. ఏడు గుండె చప్పుళ్ళు చేయడం ఏంటి? ఎలా వినాలి? ఎలా వినాలి? మా దగ్గరికి వస్తే మేము చెప్తాం ఎలా వినాలి. ఎందుకు వినాలి అంటే, అప్పుడప్పుడు ఆ గుండె చప్పుళ్ళు చేసి, ఇదిగో నా సంగతి నువ్వు చూడడం మానేసావు అని మీకేమో అది సూచన ఇస్తుంటే మీరు ఆ సూచనని తీసుకోవడం మానేస్తున్నారు, పొరపాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మా దగ్గరికి వచ్చి మీరు చెకప్ చేసుకుంటే, ఈసీజీ తీసుకుంటే ఆ ఈసీజీలో గుండె చప్పుళ్ళు మనకి తెలుస్తాయి. ఆ చప్పుళ్ళను బట్టి గుండెలో ఉండేటువంటి దోషాలను మనం తెలుసుకోవచ్చు. ఈసీజీ ఏదైతే మీరు గుండె అనేది ఒకటి ఉందని, అది ఇలా చప్పుళ్ళు చేస్తూ ఉంటుందని మనకి తెలియదు అసలు. మీరు కొంతమంది పాతకాలం వాళ్ళు ఉన్నారంటే గుండె కుడివైపు ఉంటుందో ఎడమవైపు ఉంటుందో కూడా తెలియదు. మీకు మాత్రం ఏం తెలుసు గుండె కుడివైపు ఉంటుందో ఎడమవైపు ఉంటుందో? మీకేం తెలుసు చెప్పండి నాకు. ఏదో కర్ణాకర్ణిగా విని బహుశా తెలుసుకుని ఉంటారు. ఇవంతా ఏం తెలుసు? కాబట్టి గుండె అనేది ఒకటి ఉందని ఆ ఇష్యూయే లేదు. కానీ ఆ ఇష్యూ లేకుండా అందరూ సుఖంగా బతికేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మరి బిజినెస్ ఏముంటుంది అక్కడ? ఆ ఈసీజీ మెషిన్లు వెరీ హైలీ కమర్షియల్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి ఏం చేయాలి? అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. మీ గుండె చప్పుడు మేము విని మీకు చెప్తాం ఏమిటో. భయము, పీపుల్స్ ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ ది క్యాపిటల్. మంచిదే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్ పాయింట్స్. ఎప్పుడైనా అనారోగ్యం చేస్తే వెళ్ళక తప్పదు ఎలాగానో, దాని ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ దాట్. బట్ ఆ సమయం వచ్చినప్పుడు దాని సంగతి చూసుకోవచ్చు. ఇప్పటి నుంచి దానికోసం అలా భయపడుతూ అదొక అగ్లీ ప్రాసెస్ కింద తయారైపోకూడదు. దట్ ఈజ్ నేను మనవి చేసేది అదే. కనుక ఆ డెత్ని ఒక భయమైన వజ్రం ఒకటి నెత్తి మీద వెళ్లాడుతుంది అన్న లెవెల్లోకి దాన్ని తెచ్చుకోకూడదు. దేహాత్మభావంలో బ్రతకకూడదు. మరణించేది దేహమే, ఆ సూక్ష్మ శరీరం మరణించదు. దట్ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అయామ్, అది మరణించదు. ఎందుకంటే అది చైతన్యం, అది మరణించడం అనే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ సత్యాన్ని ఎప్పుడైతే మీరు దృఢంగా మనస్సుకు తెచ్చుకుని దేహాన్ని సాక్షిభావంగా దర్శిస్తూ దేహభావన, బాడీ కాన్షియస్నెస్ అంట, దానికి అతీతమైనటువంటి
ఆత్మనిష్ట యందు. అంత ఆత్మనిష్టకే ఇంకో ఇంటర్మీడియట్ స్టేజ్ ఒకటి ఉంది. అదేమిటంటే భక్తి. మనస్సులో భక్తిని భావన చేస్తూ ఉండటం, ఈశ్వర భావన. అంట్లో కామనే ఉండదు. దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ ఇట్. సో రీజన్ ఉన్నప్పుడే దేవుణ్ణి భావన చేయటం అంటే దాన్ని సకామ భక్తి అంటారు. అది పెద్ద యోగ్యమైన విషయం ఏం కాదు. రీజన్ ఏం అక్కర్లేదు. సూర్యోదయాన్ని చూసిన వెంటనే ఈశ్వర భక్తితోటే నమస్కారం చేస్తారు. వాట్ మోర్ రీజన్ యూ వాంట్? దట్ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్. ఇంక మళ్ళీ దానికి వేరే రివార్డ్ అక్కర్లేదు. సో ఈ అకౌంటింగ్ ప్రాసెస్ అనవసరం. కనుక ఆ విధంగా భక్తి చేస్తూ ఉంటే దట్ ఈజ్ హౌ యూ రైజ్ యువర్ సెల్ఫ్ అప్. ఒక భావనా ప్రపంచంలో జీవించాలి కానీ దేహాధ్యాసలో జీవించకూడదు. భావనా ప్రపంచంలో జీవిస్తుంటే మధ్యలో సడన్గా గుర్తుకొస్తుంది, ఏమిటి భోజనం గుర్తుకొస్తుంది, లేకపోతే ఎవరో గుర్తు చేస్తారు, ఆ భోజనం చేసేయచ్చు. అప్పుడప్పుడు దేహం ఏం చేస్తుందంటే ఏదో పన్ను నొప్పో కాలు నొప్పో ఏదో వస్తుంది, వచ్చి నేను నా సంగతి చూడని అది ప్రెషర్ పెడుతుంది. ఇట్ క్రైస్ ఫర్ అటెన్షన్. అప్పుడు ఆ పన్ను నొప్పి అనుకోండి, పంటి డాక్టర్ గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో చేస్తారు. ఆయన సంథింగ్ ఈ విల్ డూ. మొత్తం మీద ఫైనల్గా ప్రారంభం నిర్ణయిస్తుందే కానీ మీరు ఆయన కలిసి నిర్ణయించేది ఎలాగూ కాదు. అదొకటి ఉండనే ఉంది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం. ఈ పూర్వాలకు ఒక కథ ఉంది. ఒక అతను ఒంట్లో అనారోగ్యంగా ఉంది, ఏదో అనారోగ్యం చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఫీజు ఇచ్చాడు, ప్రిస్క్రిప్షన్ తెచ్చుకున్నాడు. కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి, డ్రగ్గిస్ట్ వెళ్ళి అక్కడ ఈ ప్రిస్క్రిప్షన్ చూపించి మందులు కొనుక్కుని, డబ్బిచ్చి మందులు కొనుక్కుని ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చి తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఈ మందుల్ని కిటికీ గుట్లోంచి అవతల పారేశాడు. ఇది ఎవరో చూశారు. చూసి అడిగారు, ఏమిటండి ఇలా చేశారు, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారని అడిగారు. అంటే డాక్టర్ కూడా బతకాలి కదండి, హీ హాస్ టు లివ్, అందుకోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పాడు. వెరీ ఇంట్రెస్టింగ్. అదైతే డ్రగ్గిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, హీ హాస్ టు లివ్ ఆల్సో. వాడు బిజినెస్ చేసి వాడు బతకాలి కదా, మరి అయితే ఎందుకు పారేసామంటే ఐ హ్యావ్ టు లివ్. అది సంగతి. కాబట్టి ఏదో మరి ఇప్పుడు ఒంట్లో బాగున్నప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పల్లెటూళ్ళలో చిన్నప్పుడు పంటి నొప్పి ఉండేది, నాకే ఉండేది పంటి నొప్పి. పంటి నొప్పి ఉన్నప్పుడు పంటి డాక్టర్ ఉంటాడని తెలియదు, అది. సో డాక్టర్ ఉంటాడని వెళ్ళొచ్చని కూడా తెలియదు. పంటి నొప్పి అడిగితే ఇంట్లో వాళ్ళకి అబ్బా పన్ను నొప్పిగా ఉందిరా అనే సమాచారం కొంచెం ఇటు ప్రచారం చేస్తే ఈ పెద్దవాళ్ళు ఫోక్లోర్ మెడిసిన్ అని, ది గ్రాండ్ మాస్ మెడిసిన్, నవిలి అక్కడ పెట్టు, లేకపోతే లవంగం మొగ్గను అక్కడ పెట్టు, ఇలాగేవో చెప్పేవారు. అవే చేసేవాళ్ళ. ఊరికే ఏదో సంతృప్తి కోసం చేయడమే కానీ ఆ నొప్పి అలాగే ఉండేది, తగ్గినప్పుడు తగ్గేది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ ఏం చేస్తాడు, ఏదో మందు ఇస్తాడు, లేకపోతే టీకా ఒకరు వాడిస్తాడు, ఏదో చేస్తాడు. మొత్తం మీద ఓవరాల్గా కొంత సహనము ఇవన్నీ దే ఆర్ నీడెడ్. కాబట్టి అలా ఉండక్కర్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. వెన్ దే క్రై ఫర్ అటెన్షన్ విల్ గో ఫర్ డాక్టర్. టిల్ దెన్ వీ లివ్ ఇన్ ఏ హయ్యర్ వరల్డ్. ఆ విధంగా ఇంకా అసలు నేను చెప్పింది వెరీ మినిమల్, చాలా తక్కువ స్థాయిలో సాధన చెప్పాను. ఇంకా దీనికంటే కూడా అతీతంగా దేహభావమనే లేకుండగా కేవలము దేహాన్ని సాక్షిగా మాత్రమే దర్శిస్తూ అలా జీవించేస్తూ ఉండటం అన్నది ఈ మహాత్ములు చాలా అలవోకగా చేసేస్తారు. అదే పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి చుట్టూ ఉండే హెల్త్ ఇండస్ట్రీని చూసి మనం కంగారు పడిపోక్కర్లేదు. నేను టిబెట్ వెళ్ళాను. టిబెట్లో మీకు అక్కడక్కడ మనుషులు కనపడతారు. ఏమి హెల్త్, అక్కడ నేను ఎంక్వైరీ చేశా, ఈజ్ దర్ ఎనీ హెల్త్ ఫెసిలిటీ హియర్? హెల్త్ ఫెసిలిటీ ఏమిటండి, చుట్టుపక్కల 100 మైళ్ళు దూరంలో కప్పు టీ తాగాలంటే దొరకదు, హెల్త్ ఏముంటుంది ఇంకా? యూ కాంట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ఫర్ 100 miles. వాట్ హెల్త్ యూ ఆర్ టాకింగ్ అబౌట్? బట్ దెన్ పీపుల్ లివ్ దేర్. So what happens to their health? They should be worried about their health. They are not worried. We feel unhappy. Then how do they live? You see, nature has its own way of doing things. Nature, konta sahanam and such endurance is a noble quality. అది ఉంటుంది. తర్వాత హెల్త్ గురించి సమాచారం పెరిగి కొద్ది భయం కూడా పెరుగుతుంది. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అన్నది ఇట్ హ్యాస్ ఎ పాజిటివ్ సైడ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ నెగిటివ్ సైడ్ ఆల్సో. ఇట్ ఈజ్ ఆల్ ఎ ప్యాకేజ్ అండి. ఈ సైంటిఫిక్ అడ్వాన్సెస్, ఈ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ ప్యాకేజ్. యూ హ్యావ్ సమ్ అడ్వాంటేజెస్ అండ్ ఆల్సో డిసడ్వాంటేజెస్.
కాబట్టే ఇది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్. ఈ మోడర్నిటీ అన్నది ఇట్ ఈస్ గుడ్ ఆల్ ది వే అని చెప్పడం చాలా తప్పు అండి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆల్ ది వే. అసలు నిజానికి ఫిలాసఫర్స్ థింకర్స్ ఏమంటారంటే ఎనస్థీషియా కనిపెట్టడం మానవాళికి మంచా చెడా అని ఆర్గ్యుమెంట్ అవుతుంది. మామూలుగా లోకంలో సహజంగా మనం ఏమనుకుంటాం, మంచి జరిగింది అనుకుంటాం. కానీ వాళ్ళు దాని మీద చాలా పాయింట్స్ పట్టుకొచ్చి మంచి ఎంత జరిగిందో చెడు కూడా అంతే జరిగింది అని నిరూపిస్తారు వాళ్ళు. దే ప్రూవ్ ఇట్. కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ ఉంది. యాంటీబయాటిక్స్కి నేను ఇది చదివి ఆశ్చర్యపోయాను. డాక్టర్స్ చేసిన అనాలిసిస్. పూర్వం జ్వరం వస్తే వాళ్ళు ఏదో పద్ధతిలో తులసి రసం అని మరో రసం అని ఇచ్చేవారు. ఇప్పుడు జ్వరం వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. వీ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ అడ్వాన్స్, బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ డు నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ అడ్వాన్స్. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ యాంటీబయాటిక్స్కి లొంగని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్ఫెక్షన్స్తో మనుషులు చచ్చిపోతూనే ఉన్నారు. సో ఒకప్పుడు ఎలా చచ్చిపోయేవారో ఇప్పుడు అలాగే చచ్చిపోతున్నారు. ఒకప్పుడు ఎలా తగ్గేదో ఇప్పుడు అలాగే తగ్గుతున్నాయి. రేషియోస్ కూడా మోరార్లెస్ ఈక్వల్గా ఉన్నాయి. ఏమంత పెద్ద అద్భుతం ఏమీ కలగలేదు అని ఆర్గ్యూ చేసి వాళ్ళు ఉన్నారు లోకంలో. యాంటీబయాటిక్స్ ఈజ్ ది వండర్ఫుల్ రెవల్యూషన్ అని మనం అనుకుంటాం. కానీ దీనికి ఆపోజిట్గా ఆర్గ్యూ చేసి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంత ఇల్లాజికల్ ఏం కాదు. అది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాజిక్. కాబట్టి నేను మనవి చేయదలుచుకున్నది ఏమంటే ఎప్పటికైనా ఈ దేహము, అనారోగ్యము, మరణము వీటిని మనం మనస్సును దృఢం చేసుకోవటం ద్వారా సాల్వ్ చేయాలి. కానీ కేవలం హెల్త్ ఇండస్ట్రీ మీద ఆధారపడి సాల్వ్ చేయడం అన్నది అది చాలా తెలివి తక్కువ పని. అమెరికాలో అంత ఇట్ ఈజ్ ఫార్మాస్యూటికల్ అడ్వాన్సెస్ వాళ్ళు చేసినవి ఇంత అంతా కాదు. బాస్టన్ అన్న నగరం ఉంది. ఇట్ ఈజ్ ఏ ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఏ రోగమైనా సరే వాళ్ళు ట్రీట్ చేసేస్తారు అన్నట్టుగా ఉంటుంది. చాలా అడ్వాన్సెస్గా, చాలా శ్రద్ధగా, చాలా బాగా చేస్తారు. కానీ యాజ్ ఎ నేషన్ ఆర్ దే హెల్దియర్ దెన్ ఇండియా? నో. ఆర్ వీ హెల్దియర్ దెన్ టిబెట్? నో. సో వాట్ వీఆర్ లుకింగ్ అట్. కాబట్టి ఇప్పుడు మరి అడ్వాన్సెస్ వచ్చినప్పుడు దేర్ మస్ట్ బి సమ్ పాజిటివ్ గెయిన్స్. అంటే ఇప్పుడు లాంజివిటీ పెరిగింది. ఓకే, లాంజివిటీ పెరిగింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ విచ్ ఈస్ విజిబుల్. డిడ్ ఇట్ బ్రింగ్ ఎనీ సోషల్ అడ్వాంటేజెస్? నో. ఈ అమెరికాలో సోషల్ సెక్యూరిటీ అని ఒకటి ఉంది. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు తొందరగా మరణించరు. 80 ఏళ్ళు వచ్చినా మరణించరు, 90 ఏళ్ళు వచ్చినా మరణించరు. అండ్ హోల్ కమ్యూనిటీస్, ఈ బీచ్ కమ్యూనిటీస్ అని అక్కడికి వెళ్తే వీళ్ళే ఉంటారు అందరూ. వీడు సోషల్ సెక్యూరిటీ హీ స్టార్ట్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 60 or 65. అక్కడి నుంచి మొదలుపెట్టి 95 దాకా సోషల్ సెక్యూరిటీ తీసుకుంటూ ఉంటాడు. అండ్ గవర్నమెంట్ హ్యాస్ టు పే సోషల్ సెక్యూరిటీ. నాకు ఆ డీటెయిల్స్ తెలియవు. అండ్ ఇవి పైకి చెప్పడానికి బాగుండవు. బట్ ఎకనామిక్ ప్లానర్స్ వాళ్ళు అలా తల్లపట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే 25-year-old యంగ్ మ్యాన్కి వీడు పెట్టుబడి ఏం పెట్టక్కర్లేదు గవర్నమెంట్. అంతా వాడు హీ ఎర్న్స్. 65 దగ్గర మొదలుపెట్టి 95 దాకా గవర్నమెంటే పెట్టుబడి పెట్టాలి. అండ్ వీళ్ళకి రోగాలు ఎక్కువ, డిమాండ్స్ ఎక్కువ. ఇక్కడ మన పెద్ద వయస్సు ఉన్న వాళ్ళు ఎవరైనా అనారోగ్యం చేస్తే అలా మూల కూర్చొని సహించుకుంటూ కాలక్షేపం చేసేస్తారు. ఓ గుండె ఒకటి ఉందని దానికి ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా తెలియదు. విలేజెస్లోనూ అక్కడ అలా కాదు. అక్కడ తుమ్ము వస్తే వెంటనే వాడు వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో ప్రత్యక్షం అవుతాడు. అక్కడి నుంచి వాడికి తుమ్ము ఎందుకు వచ్చిందని ఇన్వెస్టిగేషన్స్ మొదలవుతాయి. మళ్ళీ మెడికో లీగల్ ఇష్యూస్. తుమ్ము వస్తే చాలు. నేను ఎగ్జాజరేట్ చేస్తున్నాను మీరు అనుకుంటారు. నో, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. కాబట్టి ఈ అడ్వాన్సెస్ ఇవి ఆల్ ది వే గుడ్ అని ఎవరో అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే. ఫైనల్ సొల్యూషను, ప్రాక్టికల్ అండ్ ఆప్టిమమ్ సొల్యూషన్ ఏమిటంటే జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం అన్నాడు శ్రీకృష్ణుడు. వైద్యాలు అవి చేయించుకోండి, దాని గురించి ఏం అభ్యంతరం లేదు. కానీ యూ హ్యావ్ టు డెవలప్ దట్ అండర్స్టాండింగ్. దేహాత్మభావంలో జీవించరాదు. ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ ది నోవర్ ఆఫ్ ది బాడీ అని దేహాన్ని అలా సాక్షిభావంలో దర్శిస్తూ ఉన్నట్లయితే
యూ విల్ రైజ్ అబౌవ్ ది బాడీ ఐడెంటిటీ. ఇప్పుడు మనం ఎలా జీవిస్తూ ఉంటామంటే యాజ్ అన్ ఇండివిజువల్ మనం బతికేస్తాం. నిద్ర లేచిన వరకు, నిద్ర పడుకునే వరకు ఒక ఇండివిజువల్ లాగా బతికేస్తాం. ఎక్సెప్ట్ మేబీ ఇన్ ది క్లాస్ ఆర్ సమ్ సచ్ వెరీ స్పెషల్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మినహాయిస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ లివ్ యాజ్ ఇండివిజువల్స్. అండ్ వాట్ ఈస్ దిస్ ఇండివిజువల్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిటీ విత్ ది బాడీ. బాడీ ఐడెంటిటీ తప్ప ఇంక అంతకంటే మహాభాగ్యం ఏముంది? కనుక అలా బతకూడదు. ఆ ఈగోని అధిగమించి ఒక విజ్ఞానమయ ప్రపంచంలో, భావనామయ ప్రపంచం, విజ్ఞానమయ ప్రపంచము అంటే జ్ఞానము, భావనామయము అంటే భక్తి, ఒక ఉన్నతమైనటువంటి ప్రపంచంలో హయ్యర్ వాల్యూస్ కూడా అంతే. ఇప్పుడు దయ అనే వాల్యూని మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు దేహాత్మభావం నుంచి బయటపడడానికి ఆ దయ సహకరిస్తుంది. ఎందుకంటే మీరు దేహమే నేనని, దేహమే నా 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 దేహము నా ప్రాణము అంటూ అలా స్వార్థము, కరడుగట్టిన స్వార్థంలో బతికివాడు దయ ఎలా చూపించగలుగుతాడు ఎదరవాళ్ళ మీద? నా కడుపు నా కడుపు నా ఇల్లు నా వాకిలి అన్నవాడు వాడు దాన ధర్మాలు మాత్రం ఏం చేయగలుగుతాడు? కాబట్టి ఈ వాల్యూస్ కూడా ఏం చేస్తాయంటే మనిషిని దేహాత్మభావం లెవెల్ నుంచి పైకి లేవదీస్తాయి. సో ఈ విధంగా మనము మృత్యు భయం నుంచి బయటపడాలి. నాకు మృత్యువు లేదు అని ఢంకా బజాయించి తనకు తాను చెప్పుకునే స్థితికి మానవుడు చేరుకోవాలి. ఊళ్ళో వాళ్ళకి చెప్పక్కర్లేదు, అనవసరం. నాకు మృత్యువు లేదు అని ఖచ్చితమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ లెవెల్కి వీడు ఎదగాలి. దానికి సాధన చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఆ స్థితికి చేరుకుని తద్వారా మృత్యు భయాన్ని మనం సాల్వ్ చేయగలమే కానీ కేవలము మెడికల్ ఫెసిలిటీస్, హెల్త్, తర్వాత మందులు, వీటి ద్వారా నేను శరీరానికి సంబంధించిన అనారోగ్యాన్ని, మృత్యువుని కూడా దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తాను అన్నది చాలా అవివేకమైన ప్రయత్నం. నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ దట్ వే. కాబట్టి ఈవెన్ ఏ పర్సన్ ఇన్ బాస్టన్ మృత్యు భయంతో ఉన్నవాడు అయినట్లయితే వాడు మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు. టిబెట్లో ఉన్నవాడు కూడా మృత్యు భయం లేకపోతే హ్యాపీగా బతికేస్తాడు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించాలి. సో గతాసు నగతాసు నాను శోచంతి పండిత. భాష్యం చూద్దాం. భాష్యంలో ఈ విచారం ఏమి ఉండదు. ఇట్ గోస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. టాంజెన్షియల్గా ఇంకో డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. జ్ఞాన కర్మ విచారం అది ముందుగా దాన్ని ఫినిష్ చేద్దాం. మంచి విచారం అది, కానీ కొంచెం టెక్నికల్గా ఉంటుంది. మీకు కొంచెం ఓపికగా చూపించాల్సి ఉంటుంది. ఎక్కడున్నామంటే యథా ఏతద్ విభాగవచనం తథైవ దర్శితం శాతపథీయ బ్రాహ్మణే. అక్కడి నుంచి చెప్పాలి. అందాము. యథైతద్ విభాగవచనం తథైవ దర్శితం శాతపథీయే బ్రాహ్మణే ఏతమేవ ప్రవ్రాజినః లోకమిచ్చంతః బ్రాహ్మణాః ప్రవ్రజంతి. అది ఇక్కడ విభాగవచనం ఉన్నది. విభాగవచనం అంటే ఏమిటి? ఇది క్లాస్ మొదలుపెట్టినప్పుడల్లా ఇది ఒకసారి అంటూ ఉండడం అలవాటు, లేకపోతే మీకు ఆ పిక్చర్ రీక్యాప్ అనమాట. ఏమిటంటే విభాగవచనం సాంఖ్యము కర్మ, జ్ఞానయోగము కర్మయోగం. సో జ్ఞానయోగము అంటే ఏమిటంటే ఆత్మ అకర్త అభోక్త అని తెలుసుకుంటూ ఉండటం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మస్వరూప నిష్ఠుడై ఉండుట, అది జ్ఞానయోగం. కర్మయోగం అంటే ఏమిటో తెలుసునా? అఫ్కోర్స్ నేను ఒక వ్యక్తిని, పుణ్యపాపాలు చేసుకున్నటువంటి వ్యక్తిని, రండి ఇక్కడ సీట్ ఉంది, పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తాను, పాపం చేసుకుంటే నరకానికి పోతాను, కాబట్టి నేను పుణ్యమే చేసుకుంటాను పాపం చేసుకోను అని తనను తాను కర్తగా భోక్తగా స్వీకరిస్తాడు. హీ టేక్స్ హిమ్సెల్ఫ్ టు బి ద డూయర్ అండ్ ది ఎంజాయర్. అండ్ ఆ లెవెల్లో ఆగిపోతే వాడిని కర్మయోగం అనరు. ఆ లెవెల్లో ఆగిపోతే వాడిని కర్మీ అని అంటారు, కర్మయోగం కాదు. కానీ వాడు విన్నాడు ఏమని, కర్మయోగం అనేది ఒకటి ఉంది. మనం నిష్కామంతో కర్మల్ని, సకామంగా కర్మల్ని చేసినట్లయితే ఈ సంసారం ఇలా కొనసాగుతూ ఉంటుంది, స్వర్గానికి వెళ్ళినా వాపసు వచ్చేదే. కాబట్టి మనం నిష్కామంగా కర్మల్ని చేసుకుందాము. ఇవాళ నన్ను ఎవరో ఫోన్ చేసి అడిగారు, స్వామీజీ నిష్కామ కర్మయోగం గురించి కొంచెం మీరు చెప్పాలి అంటే నేను చెప్పాను, అయ్యా మీరు దయచేసి క్లాస్కి రండి అని చెప్పాను. కాదు ఇవాళ క్లాస్కి రావడానికి అవకాశం లేదు. ఓకే, సో హ్యావ్ ఇట్
మనం 3 minutes 5 minutes చెప్తాం, అంతకంటే ఇంకేం చెప్తాం ఫోన్ మీద. సో నిష్కామ కర్మయోగాన్ని తెలుసుకుని నిష్కామంగా కర్మలను అనుష్ఠిస్తూ ఉంటే అంతఃకరణంలో ఉండే రాగద్వేషాలు సడలుతాయి. అంతఃకరణము పరిశుద్ధమై వేదాంతం శ్రవణం చేసినట్లయితే ఆత్మ అకర్త అనే సత్యాన్ని వాడు గ్రహిస్తాడు. అంటే సాంఖ్యయోగంలోకి ఎదుగుతాడు, గ్రాడ్యుయేట్ అవుతాడు. కర్మయోగంలో గ్రాడ్యుయేట్ అయితే సాంఖ్యయోగం. ఇది 2 ఇంతే పీరియడ్. ఇంకా మిగతా మీరు ఎన్ని చెప్పినా ఈ రెండింటిలోనే కూర్చోబెట్టాలి. అంటే సాంఖ్యయోగంలో ఇంకా కూర్చోబెట్టేది ఏం లేదు, దట్ ఈస్ ఫైనల్. ఈ కర్మయోగంలోనే చూపించాలి. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, కర్మయోగము సాంఖ్యయోగము 2 ఉన్నాయి, విభాగవచనం. ఈ రకంగా మనకి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ విభాగవచనం గీతలో మొట్టమొదటిసారిగా చెప్తున్నాను, మీరేమనుకోక్కర్లేదు. ఇక్కడ ఎలాగైతే విభాగవచనము అంటే వివేకము, కర్మయోగము జ్ఞానయోగములకు వివేకాన్ని చూపించారో సరిగ్గా అదేవిధంగా శతపథ బ్రాహ్మణంలో కూడా చూపించారు. శాతపథీయే అంటే శతపథమునకు చెందిన బ్రాహ్మణము. శతపథ బ్రాహ్మణము అంటే అది శుక్ల యజుర్వేద బ్రాహ్మణం. ఇంకా మీకు కొంత స్ట్రక్చర్ చెప్తున్నాను. వేదము యజుర్వేదము, 4 వేదాల్లో ఒక వేదం యజుర్వేదం. మళ్ళీ యజుర్వేదంలో రెండు పాఠాలు, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. శుక్ల యజుర్వేదములో సంహిత, ప్రతి వేదంలోనూ అలాగే ఉంటుంది, సంహిత బ్రాహ్మణం. సో మంత్ర బ్రాహ్మణయోర్ వేదనామధేయ అని సూత్రం. సో మంత్రానికి సంహిత అని పేరు, బ్రాహ్మణము అని విభాగం. సో ఈ బ్రాహ్మణములో ఈ శుక్ల యజుర్వేద బ్రాహ్మణంలో 100 అధ్యాయాలు ఉన్నాయి. దానికి అంచేతనే శతపథము అని పేరు, శతపథ బ్రాహ్మణము. పథ అంటే మార్గం, 100 మార్గాలు ఉన్నాయి అంటే 100 అధ్యాయాలు. అక్కడ అధ్యాయము అనే అర్థంలో పథ అనే పదాన్ని వాడారు. సో శతపథ బ్రాహ్మణంలో ఈ బృహదారణ్యకోపనిషత్తు ఆఖరి 8 అధ్యాయాలు ఉంది. 8 అధ్యాయాలు 6 అధ్యాయాలు, ఆ నెంబర్ గుర్తులేదు. కాబట్టి బృహదారణ్యకోపనిషత్తు అన్నది బ్రాహ్మణోపనిషత్తు, బ్రాహ్మణంలో అంతంలో ఉండే ఉపనిషత్తు. సో బ్రాహ్మణంలో అంతానికి ఆరణ్యకం అని పేరు, బ్రాహ్మణంలో లాస్ట్ పార్ట్కే ఆరణ్యకం అని పేరు. కాబట్టి ఈ బృహదారణ్యకము, ఈ బృహదారణ్యకంలో ఉంది ఈ వాక్యం, ఈ విభాగం. ఇక్కడ ఎలా విభాగం చేశారంటే మనుషుల్ని 2 రకాలుగా విభాగం చేశారు. వేదంలో ఉంది ఈ విభాగం, గీతలో వేదం నుంచే వచ్చింది. రాగి విరాగి అని విభాగం చేశారు. విరాగి అంటే నాకు పుణ్యపాపములతోటి సంబంధం లేదు, వీటికి అతీతమైన ఆత్మజ్ఞాననిష్టే నాకు కావాలి, వాడిని విరాగి అంటారు. రాగి అది కానివాడు తనను తాను ఒక వ్యక్తిగా స్వీకరిస్తూ పుణ్యపాపముల యొక్క దృష్టి ఉంటుంది, పుణ్యాన్ని అధికంగా చేసుకోవాలి, పాపాన్ని దూరంగా పెట్టుకోవాలి అనే స్వభావం గలవాడు రాగి. పుణ్యం మాకు అక్కర్లేదు, మేము పాపమే చేస్తామనే వాడిని ఈ చర్చిలోకి తీసుకురాము. వాడు హీఈస్ డ్రాప్డ్. వాడిని కూడా చర్చిలో ఎక్కడ పెడతామండి, భగవద్గీత దగ్గరికి వచ్చేప్పటికి ఈజ్ డ్రాప్డ్ ఫార్ బిలో. అధర్మాన్ని చేసేవాడి గురించి ఇక్కడ మీమాంస ఉండదు, ధర్మమునందు నిష్ఠ గలవాడికే మీమాంస. కాబట్టి రాగి విరాగి, రాగి అంటే ధర్మాత్ముడే, అధర్మాత్ముడు కాదు. కనుక ఈ రాగి విరాగి, ఈ విరాగికి ఏమిటి బోధిస్తారు, ఈ పుణ్యపాపాలని చెప్పే కర్మల్ని విరాగికి ఎందుకండి బోధించడం? వాడు నాకు వద్దు బాబు పుణ్యపాపాలు, నేనేమో శుభాశుభములకు అతీతమైనటువంటి ఆత్మనిష్టలో పోతానంటుంటే వాడికి బోధిస్తారు ఆ పుణ్యపాపాలు? బోధించరు. ఇక్కడ ముందు దాన్ని చెప్తున్నారు. ఏతమేవ ప్రవ్రాజిన లోకమిచ్చంత బ్రాహ్మణా ప్రవ్రజంతి. బ్రాహ్మణ అంటే బ్రహ్మనిష్టా, వాళ్ళు పరబ్రహ్మయందు నిష్ట గలవాళ్ళు. తర్వాత వాళ్ళకి ఏ లోకం కావాలో తెలుసునా, ఏతమేవ లోకం. అక్కడ ఏతం అంటే ఆత్మానం అని అర్థం. ఈ లోకం అంటే అక్కడ ఉండే ప్రకరణాన్ని బట్టి ఆత్మలోకం. సో ఈ లోక శబ్దం ఉంటుంది కదండి. పుణ్యం చేసుకుంటే స్వర్గలోకానికి వెళ్తాడు. అయ్యా మీరు స్వర్గలోకానికి వెళ్తారా అంటే వద్దండి, మాకు స్వర్గలోకం వద్దండి. అది మీరు ధర్మాత్ములు కదా, మరి మీరు స్వర్గలోకానికి వెళ్ళకపోతే నరకలోకం మీకు ఎలాగూ రాదు, స్వర్గలోకం కూడా వద్దంటున్నారు, మరి ఇంక మీరు ఏ లోకానికి వెళ్తారండి? ఆత్మలోకం అండి అంటారు. ఆత్మలోకం అంటే అది మరో లోకమేం కాదు, అది ఆత్మే. ఆత్మైవ లోక, ఆత్మలోక. ఆత్మని పట్టుకుని లోకం అనడం ఎందుకండి అంటే, అయ్యా మీరు నరకలోకానికి అతీతంగా ధర్మంలోకి వచ్చేసారు, స్వర్గలోకం కూడా వద్దంటున్నారు, మరి మీకు ఏ లోకం కావాలి అని వాడు 3 సార్లు లోకం అన్నాడు కాబట్టి వీడు లోకం అని అంటాడు. అదే ఆ లోకశబ్దం యొక్క ప్రవాహం, ఆ ప్రయోగం అలాంటిది. కాబట్టి మాకు ఆత్మే కావాలి, ఈ స్వర్గలోకం వద్దు, ఏ లోకం వద్దు, మాకు ఆత్మలోకమే కావాలి.
సో ఏతమేవ లోకం ఇచ్చంత, ఆత్మలోకమే కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వైదిక సంస్కృతి ఎలా ఉంటుందంటేనండి, ఇక్కడ ఇప్పుడు ఆధునిక కాలంలో గృహస్థాశ్రమాన్ని ఎందుకు స్వీకరిస్తున్నారు అని అడిగితే పురుషుడు కానీ స్త్రీ కానీ భోగానుభవం కోసం స్వీకరిస్తున్నాము అని ఒక దృష్టికోణం ఉంటుంది. అంచేతనే వీడు పెళ్లి చేసుకోగానే హనీమూన్ అంటాడు, ఎందుకంటే పెళ్లి చేసుకున్నది భోగం కోసం. అంచేతన హనీమూన్ తోటి ప్రారంభిస్తాడు. దాని యొక్క ఈ బిగినింగ్ అండ్ ఎండ్ ఈజ్ భోగ. బట్ వేదంలో దృష్టికోణం అలా ఉండదు. వేదం భోగం గురించి మాట్లాడదు. ఎందుకు మాట్లాడదో తెలుసిన? భోగం గురించి వీడికి చెప్పాలంటే రాగప్రాప్తం అది ఏమిటి చెప్పేది? అది ఫాలోస్ ఎనీవే. భోగం కంటే ఇంకా అధికమైన ఏదైనా ఉంటే చెప్పాలి, కానీ భోగం గురించి ఏమిటి చెప్పేది? కాబట్టి భోగం గురించి చెప్పడం, భోగం ఇట్ ఈస్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. మరి గృహస్థాశ్రమంలో మరి ఎందుకు వెళ్తారండి గృహస్థాశ్రమానికి? భోగం గురించి చెప్పక్కర్లేదంటే మీరు అసలు ఆశ్రమం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, గృహస్థాశ్రమంలో కర్మానుష్ఠానం చేయాలి, కర్మలను అనుష్ఠించాలి. గృహస్థాశ్రమంలో ప్రివిలేజెస్ ఉంటాయి, డ్యూటీస్ కూడా ఉంటాయి. మాకు ప్రివిలేజెస్సే కావాలి, డ్యూటీస్ అక్కర్లేదంటే దాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏమిటి? నేను నా భార్య ఇద్దరికి, నేను సాల్ట్ బియ్యం తింటాను, నా భార్య సాల్ట్ బియ్యం. సో తల్లిడి బియ్యం తప్ప ఇంకొక గింజ ఎక్స్ట్రా ఉండి పనే లేదు. అది న్యూక్లియర్ ఫ్యామిలీ. మరి పిల్లవాడు పిల్ల పుట్టిన తర్వాత అప్పుడు బియ్యం ఎక్కువ వేస్తా, అంతవరకు తవిడి బియ్యమే అత్యవసరం పెట్టేయటం అంతే. ఇంకా ఒక పెనస ఎక్కువ అవద్దు తక్కువ. ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే వీఆర్ ఫర్ అవర్ సెల్వ్స్, నోబడీ ఎల్స్. ఇది అంటే ప్రివిలేజెస్ మీద దృష్టి ఎక్కువ, డ్యూటీస్ మీద దృష్టి తక్కువ. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఒక ఫాదర్నో మదర్నో లేకపోతే ఫాదర్ అండ్ మదర్ను బోత్ని ఇండక్ట్ చేశారనుకోండి, మీరు వాళ్ళు అక్కడ ఇమ్మడలేరు. ఎందుకంటే దిస్ యంగ్ లేడీ ఆర్ దిస్ యంగ్ మ్యాన్ హూసెవర్, వాళ్ళకి వీళ్ళు బరువు అనిపిస్తూ ఉంటారు, ప్రతి అడుగులోనూ బరువు అనిపిస్తుంది. అలాగా ఎంతకాలం నడుస్తుంది? చాలా కష్టపడుతూ ఉంటాం. అంచేతనే ఈ వృద్ధాశ్రమాలని ఇవన్నీ దే ఫాల్ ఇంటు దాట్. ఎనీవే, సో కాబట్టి గృహస్థాశ్రమాన్ని ఆ విధంగా చూడలేదు వేదంలో. గృహస్థాశ్రమాన్ని ఎలా చూశారంటే, భోగం అనేది ఎలాగో గృహస్థాశ్రమంలో భోగం ఎలాగో ఉంటుంది, ఆ భోగంతో పాటుగా నీవు ధర్మాన్ని కూడా చేయాలి. ధర్మము అంటే కర్మే, కర్మకే ధర్మం అని, మంచి కర్మకే ధర్మం అంటారు. ఈ ధర్మం ఎందుకు చేయాలి? ఎందుకు ఏమిటండి? స్వర్గాది లోకాలను పొందటానికి చేయాలి అని. ఈ విధంగా అది ఒక దారి. ఇంకో దారి, అది రాగికి సంబంధించిన దారి. రండి కూర్చోండి, మీకు అక్కడ సీట్ ఉందండి. అది రాగికి రాగి అంటే ఏదో అనుకున్నారు, రాగము గలవానికి సంబంధించిన దారిది. ఇంకా విరాగి ఉన్నాడు, ఈ దారి విరాగికి అక్కర్లేదు. విరాగిని పట్టుకుని ఇప్పుడు, ఎందుకంటే రాగము గలవాడు తను పుణ్యాన్ని చేసుకోవాలి, సంతానాన్ని పొందాలి, స్వర్గాది లోకాలని పొందాలి, వాడికి పెళ్ళి. కానీ విరాగికి వివాహం, నాకు సంతానం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, నాకు ఈ లోకంలో నా పేరు చిరస్థాయిగా నిలబెట్టేవాడు ఉండాలనే చేతస్థం నాకు లేదు. మరి నీకు శ్రాద్ధం ఎవరు? ఆత్మకి శ్రాద్ధం ఏమిటండి? ఆత్మ మరణిస్తేగా శ్రాద్ధం. శ్రాద్ధం నాకు అక్కర్లేదు, ఆత్మశ్రాద్ధం అని పేరే దానికి. మరి స్వర్గం అక్కర్లేదు, మరి ఏం కావాలి? ఏతమేవ లోకం, ఆత్మలోకమే కావాలి. కేవలం అంతర్ముఖులు, బహిర్ముఖులు కానే కాదు, కేవలం అంతర్ముఖులు. అటువంటి అంతర్ముఖులు వీరికి ఏం ఏం బోధిస్తారు? మీరు గృహస్థాశ్రమం తీసుకోమని బోధిస్తారా? ఎందుకంటే గృహస్థాశ్రమం అనేది కర్మానుష్ఠానం కోసం ఉద్దేశించబడిన ఆశ్రమం అయినప్పుడు వీళ్ళకి కర్మల యందు ప్రీతి లేదు, కర్మసాధ్యములైన భోగముల యందు ప్రీతి లేదు. ఇంకా అటువంటి వాడికి పిల్లనివ్వడం కూడా అనవసరం. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ప్రవ్రాజిన, వాడు సన్యాసాశ్రమానికి పోతాడు. ఒకవేళ కాల గృహస్థాశ్రమంలో ప్రవేశించినా దాంట్లో ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండి తర్వాత సన్యాసంలోకి పోతాడు. దాంట్లో నిలబడలేడు, అయిపోతుందండి. సో ఏతమేవ లోకమిచ్చంత ప్రవ్రాజిన బ్రాహ్మణ. అటువంటి ఆ ఒక ఇంటికి కట్టుబడి ఉండాలనే, ఇప్పుడు సూర్యుడిని చంద్రుణ్ణి ఒక ఇంటికి కట్టేయడం కష్టం.
ఎనీవే అది అలాంటి పెట్టండి. సో ఒక ఇంటికి కట్టుబడి ఉండాలనే నియమం ఉండదు. ప్రవ్రాజిన ప్రవ్రజంతి అలా వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రవ్రాజిన ప్రవ్రజంతి, ఒక న్యూక్లియస్కి కట్టుబడి ఉండడం లేనటువంటి ఈ సర్వాత్మభావంలో ఎదిగేటువంటి జ్ఞానులు బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉంటారో వారు ప్రవ్రజంతి, వారు సన్యసిస్తారు. జ్ఞానయోగము దిస్ ఇస్ వన్ పార్ట్. ఇది విభాగవచనం చెప్తున్నారు. దాన్నే సర్వకర్మ సన్యాసం విధాయ తచ్చేషేణ కిం ప్రజయా కరిష్యామః ఏషాన్నోయమాత్మా అయం లోకః ఇది. వాళ్ళ తచ్చేషేణ ఇది సర్వకర్మ సన్యాసాన్ని విధించారు అక్కడ. సర్వకర్మ సన్యాసం విధాయ, కర్మలన్నింటినీ కూడా, కర్మలంటే పుణ్యాన్ని పుణ్యఫలాన్ని ఇచ్చే కర్మలు, ఆ కర్మలను సన్యాసం చేసేస్తారు. నిష్కామంగా ఉన్నవాడి కర్మలు ఎక్కడి నుంచి వస్తాయండి? చూద్దాం తర్వాత. ఇప్పుడు స్వర్గం ఉన్నది, ఇప్పుడు ఈ అగ్నిష్టోమ యజ్ఞం, అగ్నిష్టోమం అనే యజ్ఞం ఉంది. అగ్నిష్టోమేన స్వర్గకామో యజేత, స్వర్గమునందు కోరిక గలవాడు అగ్నిష్టోమయాగం చేయాలి. వీడికి స్వర్గం అక్కర్లేదు, వీడు ఎందుకు చేస్తాడు అగ్నిష్టోమం? తర్వాత చిత్రయా యజేత పశుకామ, చిత్ర అని ఒక యాగం ఉంది. క్యాటిల్ వెల్త్ కావాలన్నవాడికి ఆ యాగం చేస్తాడు. నాకు క్యాటిల్ వెల్త్ వద్దు, క్యాటిల్ వెల్త్ నాకెందుకండి బాబు, నాకు క్యాటిల్ వెల్త్ ఉంది. క్యాటిల్ వెల్త్ ఉంటే మీరు పాలు తెచ్చుకోకర్లేకుండా ఇంట్లోనే పాలు ఉంటాయి, కాఫీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగచ్చు. వద్దు, నేను అసలు పాలు వేసుకోను కాఫీలో, బ్లాక్ కాఫీ తాగుతాను. ఇంక వాడికి ఎందుకు ఈ క్యాటిల్ వెల్త్? క్యాటిల్ వెల్త్ అక్కర్లేదు. ఇంక ఈ చిత్రయాగం వాడికి అక్కర్లేదు. ఈ విధంగా వాడు ఈ కామ్యకర్మలన్నింటినీ సన్యాసం చేసేస్తాడు. వాడికి విధించారు అలాగా సర్వకర్మ సన్యాసం విధంగా. పోనీ క్యాటిల్ అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు, సంతానం వద్దా? సంతానం కావాలి కదా. కొడుకు కూతురు ఉంటే, కొడుకుంటే శ్రాద్ధం పెడతాడు మరణించిన తర్వాత, బతికుండగా వాడు చేసేది పెద్ద ఏం ఉండదు. కూతురు ఉందనుకోండి, పెద్ద వయసులో సేవ చేస్తాడు. కూతురు దగ్గరికి చేరితే సేవ చేస్తాడు. అల్లుడు కొంచెం ఏమైనా వేషాలు వేసినా ఆవిడ కంట్రోల్లో పెట్టి సేవ చేస్తాడు. దాంట్లో ఇంక సందేహం ఏం లేదు. తండ్రికి కూతురికి ఆ ప్రేమ ఉంది. కాబట్టి పోనీ అంచేతే కూతురు ఉన్నవాడు భాగ్యం ఉంది. కాబట్టి పోనీ సంతానం కాదు అంటే నో. తచ్చేషేణ ఈ ప్రవ్రజనము సర్వకర్మ సన్యాసం చెప్పి దాని శేషేణ అంటే దానికి అడెండం. శేష ఈజ్ అడెండం. వాట్ ఈస్ దట్ అడెండం? కిం ప్రజయా కరిష్యామ ఏషాన్నోయమాత్మా అయం లోకః. మాకు సంతానంతో మాకు పని ఏమిటండి? ప్రజ అంటే సంతానం. మాకు సంతానంతో పని ఏమిటి అంటే అదేమిటయా? ప్రజయా పితృలోక. సంతానం కనుక ఉన్నట్టయితే పితృలోకం సిద్ధిస్తుంది నీకు. నాకు పితృలోకము వద్దు. పాండు మహారాజు, భారతంలో కథ, పాండు మహారాజు ఓ మహర్షి కనపడతాడు. ఆ మహర్షి అంటాడు, నేను ఇంక దేహత్యాగం చేయబోతున్నాను అంటాడు. ఏదో అలా ఉంది సందర్భం, పూర్తి వివరాలు గుర్తులేవు, బట్ బేసిక్ డీటెయిల్స్. అంటే పాండు మహారాజు, అయ్యా మీరు దేహత్యాగం చేయబోతున్నారు, మీరు త్రికాలదర్శుల్లో ఉన్నారే, దేహత్యాగం చేసి ఎక్కడికి చేరుకుంటారంటే నేను పితృలోకానికి వెళ్తాను. ఓ అలాగా. పితృలోకం అంటే స్వర్గలోకమేనండి. స్వర్గలోకంలో ఓ లెవెలు. ఓ అలాగా. పితృలోకాల్లో ఎలా ఏముంటుందంటే భోగాలు ఉంటాయి, చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, చంద్రలోకం అని పేరు దానికి, అమృతం ఉంటుంది, ఇది ఉంటుంది. ఓ వండర్ఫుల్. మీకు వెళ్ళడానికి క్వాలిఫికేషన్ ఎలా వచ్చిందండి అంటే నేను సంతానాన్ని పొందాను, ఆ సంతానం కారణంగా నేను పితృలోకానికి వెళ్తాను అని అంటాడు. ఈ ఇంటికి వాపసు వస్తాడు పాండు మహారాజు, వేలమొహం వేసుకుని వాపసు వస్తాడు. కుంతి అడుగుతుంది, ఏమిటండి అలా వేలమొహంతో ఉన్నారు? నాకు పితృలోకానికి వెళ్ళి యోగ్యత లేదు అంటాడు. అంటే ఇప్పుడు ఈ పితృలోకం అద్భుత విషయం ఉందని అనుకున్నాడు అనుకోండి, సమస్య లేదు. అప్పుడు ఇంక మళ్ళీ సంతానం కావాలనే ఇబ్బంది లేదు. కానీ నాకు పితృలోకం కావాలి, నేను పితృలోకానికి వెళ్ళాలి అంటే మన సంతానం కావాలి. అప్పుడు కుంతి సూర్యుడిని ఆహ్వానించడం, ఈ పాండవులు జన్మించడం, ఇదంతా నడుస్తుంది. కాబట్టి పాండు మహారాజుకి సంతానం కావాలి, కానీ కిం ప్రజయా కరిష్యామః, మాకు ఎందుకంటే సంతానం, మేము ఏం చేయాలి సంతానాలతోటి? మాకు ఏ సంతానం అక్కర్లేదు. ఎందుకంటే
పితృలోకం వద్దు, ఇది ఆత్మ అయం లోక యశాన్న, ఏ మాకు ఆత్మ అయం లోక, ఇప్పుడు ఇక్కడ ఈ ఆత్మ సర్వలోకములు దాని ఎందే ఏమిడి ఉన్నవి, ఆత్మయే పూర్ణము, అదే పరబ్రహ్మ. కాబట్టి మాకు ఈ పితృలోకం ఎందుకు, మాకు ఈ సంతానం ఎందుకు, మాకు ఈ శ్రాద్ధాలు ఎందుకు, ఈ పుణ్యాలు ఎందుకు, మాకు ఎందుకు ఇవన్నీ, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. శుభాశుభములకు అతీతంగా ఆత్మనిష్ఠుడై ఉండేవాడికి అది వాడు అన్నమాట, అజ్ఞానం అన్నమాట. సో ఈ విధంగా విభాగం చేసి పెట్టారు. ఈ సాంఖ్యులు లేక జ్ఞాననిష్ట అనేది ఏదైతే ఉందో అది ఈ కర్మలతోటి దానికి పొసగదు, కలవదు. అది నీరును ఆయిలు లాగా కలవదు. కాబట్టి ఆ యోగాన్ని లాగా పక్కన పెట్టండి, ఒక విభాగం. తర్వాత తత్రైవచ, అదే బృహదారణ్యకంలో విభాగం చేశారు కదా మరి. సో జ్ఞాననిష్టని చెప్పి ఇప్పుడు కర్మనిష్టని చెప్తున్నారు. కర్మనిష్ట ఎలా ఉంటుందో చెప్తున్నారు. ప్రారబ్ధార పరిగ్రహాత్,